వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక మనం పరిశీలన చేస్తే ఈరోజు 17వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం బుధవారం సప్తమి తిథి ఉన్నటువంటి రోజు. ఈరోజు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:42 ఈరోజు పరిశీలన చేస్తే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతు పుష్యమాసం శుక్లపక్షం సప్తమి తిథి ఈరోజు పూర్తిగా ఉన్నది. రేపు తెల్లవారుజామున 3:09 వరకు కూడా ఈ సప్తమి తిథి వ్యాపించి ఉన్నది. అయితే ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రము ఉదయం 9:55 వరకు ఉన్నది. అనగా 9:55 తర్వాత రేవతి నక్షత్రమందు చంద్రుని యొక్క సంచారము ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే శివం, గరజి, వణిజ్య యోగ కరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రత్యేకించి అమృత గడియలు ఉదయం 6:55 అమృత గడియలు 6:55 లగాయితూ 8 గంటల వరకు కూడా అమృత గడియలు ఉన్నాయి. పునరమృత గడియలు మరలా రేపు అనగా ఉదయం వారహ తర్వాత రోజు ఉదయం 6:12 వరకు కూడా పునరమృత గడియలు ఉన్నాయి. అలాగే బుధవారం కాబట్టి ఈరోజు వర్జ్యం ఉండదు, దుర్ముహూర్తం ఒకటే ఉంటుంది. పగలు 11:47 లగాయితూ 12:32 అంటే ఇవాళ ఏ పనైనా మనం చేయదలుచుకున్నా, అది ప్రయాణమైనా మరొకటైనా ఇతరులతో మాట్లాడడమైనా మరి ఏ ఇతర ముఖ్యమైనటువంటి మీటింగ్ అయినా 12:12 లగాయితూ 12:30 మధ్యాహ్నం వరకు ఆ సమయాన్ని వదిలిపెట్టేసి మిగతా సమయం అంతా కూడా చక్కగా మనం ఉపయోగించుకోవచ్చును. అలాగే ఈరోజు ప్రత్యేకించి పరిశీలన చేస్తే మరలా రాత్రి దుర్ముహూర్తం వస్తూ ఉన్నది, వర్జ్యం వస్తూ ఉన్నది. 9:11 లగాయితూ 10:47 ఇవి ఈరోజు ప్రత్యేకతలు ఏమున్నాయ్యా అంటే పుష్యమాసంలో ఈ రోజుని ముక్కనుమగా చెప్తారు. అంటే కనుమ వెళ్ళినటువంటి తర్వాత రోజు. కనుమ రోజున ప్రయాణాలు అవి చేయకూడదు, కానీ ముక్కనుమ రోజునైతే ప్రయాణం చేయవచ్చును. మరీ ముఖ్యంగా ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది చేయకూడదు. వారసుల కాబట్టి ఎవరైనా ఉత్తరానికి ప్రయాణం చేయదలిస్తే వారు ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి అప్పుడు ఉత్తరానికి ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే ఉదయం 10 గంటల లోపు జన్మిస్తే ఏ విధమైనటువంటి శాంతి క్రమాలు కూడా అవసరం లేదు. ఉదయం 10 గంటల తర్వాత జన్మిస్తే రేవతి నక్షత్రంలో చివరి 2 పాదాల్లో కూడా శాంతి ఉంటుంది కాబట్టి వారు శాంతి చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి బుధ గ్రహం ధను రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి బుధుడు అనుకూలించేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో అనగా కర్కాటక రాశి కానీ, సింహరాశి కానీ, కన్యా రాశి కానీ, అలాగే వృశ్చిక రాశి కానీ, కుంభరాశి వారు కానీ ఈ 5 రాశుల వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయం ఉంటుంది. వారాధిపతి అనుకూలత ఉన్నప్పుడు తలపెట్టినటువంటి కార్యాలు చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు చంద్రబలం ఉండేటువంటి రాశుల్ని గనక పరిశీలన చేస్తే వృషభ రాశి, మిథున రాశి వారికి, అలాగే కన్యా, తులారాశి వారికి, మకర రాశి వారికి, మీనరాశి వారికి చంద్రబలం ఉన్నది. ఈ చంద్రబలం ఉండేటువంటి రాశుల్లో మానసిక ప్రశాంతత అధికంగా ఉండి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అవి కూడా తగ్గుముఖం పడతాయి అన్నట్టు. కొంతమంది ముక్కనుమ రోజున ఆ గ్రామ దేవతల యొక్క ఆరాధన అది కూడా చేస్తారు. వాటికి కూడా ఈరోజు చాలా ముఖ్యంగా ప్రాశస్త్యం అనేటువంటిది ఉంటుంది. స్వస్తి.